For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గాణగాపుర యాత్ర. అసలు భక్తులంతా కూడా గాణగాపుర యాత్ర ఎందుకు చేయాలి? అసలు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వాముల వారిని, నిర్గుణ పాదుకుల్ని ఎందుకు దర్శించుకోవాలి? ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా ఏకత్రయ రూపంలో, ఏకరూపంలో వచ్చినటువంటి అవతారం నృసింహ సరస్వతి స్వాముల వారు. అంటే దత్తాత్రేయుడు యొక్క రెండవ అవతారం అన్నమాట. మీరు శ్రీపాద వల్లభుడు అనండి, సెకండ్ అవతారం దత్తాత్రేయ నృసింహ సరస్వతి స్వాముల వారు, 3 అక్కల్కోట్ మహారాజ్, 4 మాణిక్ ప్రభు, 5 షిరిడి సాయినాథుడు. ఈ విధంగా నాథ సాంప్రదాయంలో ఈ 5 వస్తాయి. అయితే గాణగాపురానికి పూర్వం గంధర్వపురము అని పేరు. ఇది మనందరికీ తెలిసిందే. అక్కడ కర్మలు తీసివేయడానికి, మిగతా దేవుళ్ళకి ఇక్కడికి సంబంధం ఏమిటంటే, తేడా ఏమిటంటే, గాణగాపురంలో మన యొక్క కర్మల్ని తొలగిస్తాడు. అంటే అనేకమైన బాధలు, కష్టాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, భూ కబ్జాలు, ఇది అది అని లేదు, సంతానం లేని సమస్యలు, పిచ్చి, చేతబళ్ళు చేశారు, చిల్లంగలు చేశారు, ఇలా అనేక రకమైనటువంటి బాధలతో విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక దారి దత్తాత్రేయుడు అనమాట. మిగతా దేవస్థానాల్లో ఇప్పుడు తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళు దేవుడి రూపంలో అక్కడ స్వయంభూగా వెలిశారు. పరమేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి. అక్కడ దేవుడి యొక్క తత్వం ఏంటంటే మనల్ని సృష్టించేసి వదిలేస్తాడు. నీ కర్మకు నువ్వు అనుభవించు అని. మంచి చేసుకో, చెడు చేసుకో, నేను గైడ్ చేస్తాను, అందులో మార్గదర్శనం ఇస్తాను. కానీ అది నేను వచ్చి దగ్గరుండి నువ్వు ఇది చేయకూడదు అని స్టాప్ చేయను. నువ్వు చెడ్డ కర్మలు చేస్తే నీకు చెడ్డ ఫలితాన్ని ఇస్తాను, కొద్దిగా కష్టాలను ఇస్తాను. మంచి ఫలితాలని నువ్వు కనుక మంచి కర్మలు చేస్తే సుఖాలను ఇస్తాను. ఇది దేవుడి యొక్క కాన్సెప్ట్. కాబట్టి గాడ్ అంటే ఏంటంటే ఆల్ పవర్ఫుల్, ఓమ్ని ప్రెసెంట్, తర్వాత ఆల్ పెర్వేడింగ్ అండ్ ఓమ్నిసెంట్. ఇది భగవత్ తత్వం. అయితే అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని మనం లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సులు చేశారు, వాళ్ళ దర్శనం అయింది అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అంత కష్టపడలేం కాబట్టి కలియుగంలో మనందరికీ కూడా గురు రూపంలో, ఒక మాస్టర్ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక కమండలాన్ని, ఒక జపమాలని పట్టుకొని భూలోకానికి ఆయన విచ్చేశాడు. ఒక మాస్టర్ లాగా స్కేల్ పట్టుకొని ఎలాగొస్తారో అట్లా. ఇక్కడ ఏమవుతుందంటే మన కర్మలతో అనుభవిస్తున్నాం, బాధలు పడుతున్నాం. పిల్లాడికి పాఠాలు చెప్పేటప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు, మనం ఆ పిల్లాడు కఠినమైనా సరే కొన్ని పరీక్షలు పెట్టి తన్ని అయినా సరే లాస్ట్కి వాడికి ఒక భవిష్యత్, ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇప్పిస్తాడు. దాంతో వాడికి పెద్ద అయిన తర్వాత ఉపాధి దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. అంటే జీవితాలని సెటిల్ చేస్తాడు ఎవరు? గురువు అనేవాడు. కాబట్టి ఆ గురువుగా దత్తాత్రేయ స్వాముల వారు వచ్చారు. కాబట్టి మరి మేము ఎన్నో పాపాలు చేసామండి అంటే, నీ పాపాలకు నువ్వే అనుభవించు అని ఆయన వదిలేయడు అనమాట. మనల్ని కొద్ది కొద్దిగా మన కర్మను తొలగిస్తూ చక్కగా మనకి మంచిని చేస్తాడు, మంచి భవిష్యత్తుని కల్పిస్తాడు. కాబట్టి మనకి ఈ కష్టాలు ఏమైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయండి అంటారు, అవి జరిగిపోతాయి స్వామివారి యొక్క కృపా కటాక్షంతో. అలాగే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కలగట్లేదండి అని వచ్చేటటువంటి వాళ్ళు అక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తారు. అక్కడ వాళ్ళకి సంతానం కలిగినటువంటి ఎన్నో వందల ఇన్సిడెంట్స్ మా కళ్ళతో చూశాను నేను. కాబట్టి ఈ విధంగా ఇది అది అనేది కోర్టు సమస్యలండి, మేము శత్రు భయం బాగా పీడిస్తోందండి అనేటటువంటి వాళ్ళు శత్రువులు కూడా మిత్రులు అయిపోయారు. కోర్టు సమస్యల్లో ఎవరైతే గాణగాపుర దర్శనం చేసుకున్నారో వాళ్ళ యొక్క కర్మల్ని, వాళ్ళకు అనుకూలంగా కోర్టు తీర్పులు రావడం జరిగింది. ఈ విషయంలో నేను ఒక ఉదాహరణ చెప్తాను. మన గురువుగారు అయినటువంటి నండూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ సొంత తల్లే ఉదాహరణ. ఆయన స్వయంగా చెప్పిన వీడియో ఉందండి, కావాల్సి చూసుకోండి. నండూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారికి మరి బాగా సిక్ అయిపోయినప్పుడు డాక్టర్లంతా కూడా ఇంకా ఎంతకాలం 6 నెలలు కూడా బతకదు, మీరు ఇంకా ఆవిడని అలా వదిలేసేయండి, బతికితే బతుకుతుంది లేకపోతే లేదు, మెడిసిన్స్ లేవు కదా, ఆర్గాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అని అన్నారట. అన్నప్పుడు ఆయన ఏం చేశారు, నిరాశపడ్ల ఆయన డైరెక్ట్గా వెళ్ళి గాణగాపురంలో వాళ్ళ అమ్మగారిని నిర్గుణ మండలంలో పడుకోబెట్టారు. పడుకోబెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది, చక్కగా మనకి స్వామివారి యొక్క మహిమతో మనకి ఆయన వాళ్ళ అమ్మగారి యొక్క జబ్బు అనేటటువంటిది తగ్గిపోయింది. 10 సంవత్సరాలు బ్రతికింది. చనిపోతుంది అనే డాక్టర్లు చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు బ్రతికింది. అలాగే తాడేపల్లిగూడెం దగ్గరగా మరి
వెస్ట్ గోదావరి బేస్డ్ కాబట్టి నండూరు శ్రీనివాసరావు గారు భీమవరం నుంచి తాడేపల్లిగూడెంలో ఒక నాడీ జ్యోతిష్యాన్ని వేయిస్తే కనుక ఆ జిల్లాల్లో వేయిస్తే మేమంతా ఒక జిల్లాలకు చెందిన వాళ్ళం. గరికపాటి నరసింహారావు గారు, చాగంటి గారు, నండూరు శ్రీనివాసరావు గారు, మేము వీళ్ళంతా కూడా. అందుకని చెప్తున్నాను. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ నాడీ జ్యోతిషాలయంలో కూడా మరి ఇంకొక 3 నెలల్లో చనిపోతారు అని చెప్పి ఒక తారీఖు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నాడీ జ్యోతిషం ప్రకారం కూడా ఆమె చనిపోలేదు. దత్తాత్రేయుడు మహిమ చేశాడు, ఆమె కర్మలను తొలగించాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు పైగా ఆమె జీవించింది. ఇది సాక్షాత్తు మన గురువుగారైనటువంటి నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారి విషయంలోనే జరిగినప్పుడు మన అందరి విషయంలో ఎందుకు జరగదు? కాబట్టి మనం నమ్మకం కావాలా, చక్క భక్తి భావనతో వెళ్ళాలా, అల్టిమేట్ సరెండర్ అవ్వాలా, అన్కండిషనల్ సరెండరెన్స్తో వెళ్ళాలా. ఏదో గణగాపురం వెళ్తున్నామండి వస్తున్నామండి అని చాలామంది గుంపులుగా వస్తున్నారు. ఏమండి పారాయణ చేస్తున్నారండి అంటున్నారు, వెళ్తున్నారు, పారాయణ చేస్తున్నారు. అయినా సరే మీ కోరికలు తీరటం లేదంటే మనలో లోపం తప్ప దత్తాత్రేయుడిలో లోపం లేదు. కొన్ని రూల్స్ ఉంటాయండి గణగాపురం వెళ్ళడానికి. గణగాపురం ఎలా వెళ్ళాలి? అది గురుస్థానం అనేటటువంటిది కేవలం గురువుతో వెళ్ళాలి. మీకు సాక్షాత్తు గురువు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఒక తాపిమేస్త్రి ఉంటాడు, ఆయనకి విద్య నేర్పినటువంటి వాడు ఆయన గురువు. అలాగే ఒక టైలర్ ఉంటాడు, ఆయన వాళ్ళకి విద్య నేర్పినటువంటి వాడు వాళ్ళ టైలర్. వీళ్ళంతా గురువులే. అయితే గురుస్థానానికి గురువుతో వెళ్ళేటటువంటి మహద్భాగ్యం భగవంతుడు అందరికీ ఇవ్వడు. అనేక మందితో నేను వెళ్ళడం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి సంతోష్ అని నా శిష్యుడు వస్తే ఎన్నోసార్లు అడిగితే వెళ్ళడం జరిగింది. వెంటనే అతని జీవితంలో మార్పు వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఈ విధంగా ఒకళ్ళు ఇద్దరు అని కాదు. అందువలన ఎప్పుడైనా సరే ఈ గాణగాపురానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆజ్ఞ ఉండాలి. గురువు పిలిస్తేనే మనం వెళ్ళాలి. అక్కడ సాక్షాత్ ఆయన గురువు అనమాట. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన గురువు తిరిగిన ప్రాంతం కాబట్టి మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. కనీసం అట్లీస్ట్ అక్కడ ఆ క్షేత్రంలో నడిచేటప్పుడు వీలున్నంత వరకు చెప్పుల్ని అక్కడ అవాయిడ్ చేయాలి. 2, ఎలాగా అక్కడ వరకు మనం బస్ స్టాండ్ వరకు మనం బస్సుల్లో, కారుల్లో, వాహనాల్లో వెళ్ళొచ్చు. ఆ తర్వాత నుంచి పాదయాత్ర చేయాలి. అక్కడ అన్నీ చేయలేము కాబట్టి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏమిటండి అంటే అక్కడ కాశీకుండ అని భీమా అమరజా నది సంగమానికి నిర్గుణ మట్టికి మధ్యలో ఉంటుంది. సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారే ఆ యొక్క కాశీ నీళ్లు లేనప్పుడు కాశీలో ఉన్నటువంటి వాటర్ని ఆయన సృష్టిస్తారు. ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు రోజు అందులో స్నానం చేసేవారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే నీరు ఎండిపోయినా ఈ కాశీకుండ క్షేత్రంలో ఎండదు అన్నారు. ఆయన మాటకి రుజువుగానే నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అక్కడ భీమా అమరజా నది సంగమం ప్రతి సంవత్సరం ఎండాకాలం ఎండిపోయినా సరే ఈ కాశీకుండ అనే బావిలో నీరు అలాగే ఉండిపోతుంది. కాబట్టి మనందరం కూడా మీరంతా వెళ్ళి చూడొచ్చు రుజువులు అనమాట. అక్కడ సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి విగ్రహాన్ని అక్కడ స్థాపించారు గురుదేవులు. అలాగే ఆ గురుదేవుల యొక్క పాదుకల్ని అక్కడ స్థాపించారు ఆయన. కాబట్టి అనేక రకమైన మహిమలు అక్కడ దారిలో మనకి ఆదిశంకర్లు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, శారదాంబ, ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క విగ్రహాలను అక్కడ శంకర మఠం అని ఒక ప్రైవేట్ మఠం ఉంటుంది. ఆ మఠంలో స్థాపించారు. అవన్నీ కూడా శంకరాచార్యుల వారి దర్శనం కూడా మీకు అవుతుంది. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క దత్తాత్రేయ స్వాముల వారి యొక్క 10 ఎకరాల నేలలో, ఒక రైతుకు సంబంధించిన నేలలో నరసింహ సరస్వతి స్వాముల వారు ఆయనకి ఆ భక్తుడికి మెచ్చుకొని 10 ఎకరాల ల్యాండ్లో ఒక లీల చేశారు. మొక్కజొన్న తోటలో బ్రహ్మాండంగా 10 రెట్లు పెరిగేలాగా. ఆ ల్యాండ్లో ఇప్పుడు స్వామి సమర్థ గారు ఆయన ఆశ్రమం కట్టారు, మైసూరు మహారాజు వీళ్ళంతా కలిసి. అలాగే స్వామివారు దత్తాత్రేయ స్వామివారు విశ్రాంతి ఘట్టంలో రోజు స్నానం చేసి భీమా అమరజా నది సంగమం నుంచి ఇలాగా నిర్గుణ సంగమానికి వెళ్తున్నారు. నిర్గుణ మఠానికి వెళ్తుంటే ఆ దారిలో రెస్ట్ తీసుకునేవారు. ఈ ప్రదేశాలన్నీ మనం చూడాలి. అలాగే 3 క్షేత్రాలు మనం గణగాపురం వెళ్ళినప్పుడు చేయాలి. ఒకటి ఏంటంటే భీమా అమరజా నది సంగమంలో సంగమేశ్వరుడు గుడి ఉంటుంది. అలాగే స్వామివారు అక్కడ మనకి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క దేవాలయం ఉంది. దాన్ని భక్తి స్థానము అంటాం. భీమా అమరజా నది సంగమంలో మనలో భక్తిని అంకురింపజేస్తాడు నృసింహ సరస్వతి గురుదేవులు. ఇక ఆ తర్వాత నిర్గుణ మఠము. ఆ నిర్గుణ మఠంలో దాన్ని కర్మస్థానము అంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క కర్మను తొలగిస్తాడు ఆయన. అలాగే అక్కడ కిటికీలో నుంచి మనకి సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క పాదుకలను చూపిస్తారు. అది మధ్యాహ్నం 1:30 దాకా మాత్రమే చూపిస్తారు. ఆ తర్వాత 1:30 దాటిన తర్వాత మళ్ళీ ఉండవు.
దర్శనం ఉండదు అవి. కాబట్టి విగ్రహాన్ని మాత్రమే, మూర్తిని మాత్రమే మనం దర్శించాలి. కాబట్టి మనం వెళ్ళే వాళ్ళంతా కూడా చాలామంది లాస్ అయిపోతూ ఉంటారు. 1:30 లోపల వెళ్ళిన వాళ్ళకి దర్శనం అవుతుంది, లేని వాళ్ళకి ఇది లేదు. కానీ నిర్గుణ పాదుకల దర్శనం కాకపోతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క యాత్ర సంపూర్ణం కాదు, గాణగాపుర యాత్ర అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా దత్తాత్రేయ స్వాముల వారు ఆ ఔదుంబర వృక్షంలో ఆవహించున్నారు భీమా అమరజా నదిలో. అక్కడ గురుస్థానం, అక్కడ అందరూ కూడా పారాయణ చేస్తూ ఉంటారు. అక్కడ పారాయణ చేస్తున్నప్పుడు అక్కడ అందరూ ఒక్కొక్కళ్ళు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఋషుల్లాగా వాళ్ళు తపస్సులు చేస్తున్నట్టు పారాయణ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం చూడాలి. అలాగే అక్కడి నుంచి నిర్గుణ మఠం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కల్లేశ్వరం అని ఉంటుంది. సాక్షాత్తు కల్లేశ్వరుని కనుక పూజ చేసుకున్నట్లయితే శ్రీశైల మల్లికార్జునుని పూజ చేసుకున్నట్టు అని చెప్పి గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాములు వారు చెబుతారు. అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి శనీశ్వరుడు అక్కడ వెలిశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పంచముఖి ఆంజనేయ స్వామి వినాయకుడి యొక్క విగ్రహము, అక్కడ నవగ్రహాలంతా కూడా వాళ్ళ భార్యలతో కలిసి ఉన్నటువంటి నవగ్రహాల దేవతలందరూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అనేకమైన విశేషాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి తీసుకెళ్ళడానికి మన మ్యాక్స్ టీవీ మనకి ఒక చక్కటి ప్రణాళిక పెట్టింది. అక్కడ ఏంటంటే నా ఆధ్వర్యంలో చక్కగా మనందరం కూడా మ్యాక్స్ టీవీ సహకారంతో, సౌజన్యంతో మన భక్తులందరూ కూడా ఎవరైతే గాణగాపుర యాత్ర చేయాలనుకుంటున్నారో గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా కష్టాల నుంచి విముక్తులు అవ్వాలనుకుంటున్నారో మనందరం కూడా సమిష్టిగా, సంయుక్తంగా, యూనిటీగా బస్సులో యాత్ర పెట్టాం, గాణగాపుర యాత్ర. దాంట్లో తారీఖులు ఇవ్వడం జరిగింది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఒక తారీఖున మనం వెళ్తాం. అక్కడ గాణగాపురానికి డైరెక్ట్ వెళ్ళడము, తర్వాత దారిలో ఉన్నటువంటి మాణిక్పూర్ మాణిక్ మహారాజ్ యొక్క దర్శనం చేసుకుంటాం హుమ్నాబాద్ దగ్గర. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కల్కోట్ మహారాజ్, సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారి యొక్క 3వ అవతారమైనటువంటి అక్కల్కోట్ మహారాజ్ దర్శనం కూడా అవుతుంది. 3 క్షేత్రాల దర్శనం అవుతుంది. కాబట్టి మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో గురువుతో వెళ్ళడం ఒక విశేషం, గురువు గారిని దర్శించుకోవడం ఒక విశేషం. కాబట్టి పౌర్ణమి రోజున మనం వెళ్ళినట్లయితే అస్సలు మీకు దర్శనం కాదు. ఇది విషయం నేను చాలాసార్లు మీకు చెప్పాను. చాలామంది ఏంటంటే జ్యోతిష్కులు పౌర్ణమి రోజున వెళ్ళండి మీ కష్టాలు తొలగిపోతే ఇలా రెచ్చగొట్టి పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి పంతులు గారు కూడా పాపం ఆ గాణగాపురంలో దేవస్థానం పంతులు గారు అసలు ఆ రోజు నిర్గుణ పాదుకల దర్శనమే చూపించారు, బయట మూర్తులను పెడతారన్నమాట. కాబట్టి ఇలా మీరంతా కూడా మామూలుగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతోమంది గాణగాపుర యాత్రకి వెళ్ళినప్పుడు పౌర్ణమికి వెళ్ళి మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మా గురువారం నాడు పర్వాలేదు, చక్కగా కొంతవరకు రష్ అనేది, రద్దీ అనేది కొంతవరకు ఉంటుంది. ప్రతిరోజు ఏ రోజు వెళ్ళినా సరే గాణగాపుర దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది, సేమ్ వస్తుంది, సమానంగా వస్తుంది. సాక్షాత్తు నరసింహ సరస్వతి స్వాముల వారే చెప్పారనమాట, నేను ఈ చెట్టును ఆవహించుంటాను, నేను ఈ ఊర్లో ఉంటాను, గాణగాపురంలోనే తిరుగుతుంటాను, నేను గాణగాపుర నిత్య నివాసిని అని చెప్పాడు. అక్కడికి వచ్చినటువంటి భక్తులకి భిక్ష నేను మధ్యాహ్నం 12 గంటలకి నేను తీసుకుంటాను, నేను వేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరూ భక్త మహాశైలారా, దత్త భక్తులారా, ఎవరైతే మీరు యాత్రకు రావాలనుకుంటున్నారో అందరూ కూడా గాణగాపురాన్ని ఒక సిస్టమేటిక్గా, ఒక ఆర్గనైజ్డ్ విధానంలో మనందరం కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రని సంపూర్ణంగా మీరు వినియోగం చేసుకోవడం కోసం మాతో ఈ యాత్ర, గాణగాపుర యాత్రకి రండి. మీ జీవితాలని చరితార్థం చేసుకోండి. దత్తస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గురుదేవులు దత్తుడు యొక్క కృపా కటాక్షంతో మీ సమస్త కష్టాలని తొలగించుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందు ఎవరైతే సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి రిసెప్షన్లో చక్కగా నెంబర్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా డేట్స్ అన్నీ తీసుకుంటే మనము ఆ రోజున మన ఈ 2 రోజుల యాత్ర ఇది. ఈ 2 రోజులు కూడా అక్కలకోట వెళ్ళడం, ఒకరోజు అక్కడ స్టే చేయడం అనేటటువంటిది, గాణగాపురంలో స్టే చేసి మనం వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఉపాసనాపరమైనటువంటి సాధన చేసేటటువంటి స్థానం. ఇది సాధనా ప్లేసు, సాధన చేయించుకోవడానికి వెళుతున్నాం. ఇది ఏదో విహారయాత్రలాగా, మనం ఏదో ఎక్స్కర్షన్ లాగా కాదు. క్రింద రిజిస్ట్రేషన్ కోసం ఎవరిని సంప్రదించాలి అనేటటువంటిది స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానిపైన మీరు ఆ నెంబర్కి మీరు సంప్రదించి మీ రిజిస్ట్రేషన్స్ వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క
మొత్తం పర్టికులర్స్ అంతా కూడా మా పిఏ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తీసుకొని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఒక రోజున మనందరం కూడా సిస్టమేటిక్గా అందులో స్క్రోల్ అయిన డేట్ రోజున మనం అందరం కూడా బస్సులో మనం ఈ యాత్రలు చేయడం జరుగుతుంది. శుభమస్తు.